ఆయిల్స్, షాంపూస్ ఎన్ని చేంజ్ చేసినా, హెల్త్ సప్లిమెంట్స్ యూజ్ చేసినా హెయిర్ ఫాల్ అనేది తగ్గట్లేదా? అయితే ఒకసారి ఇంట్లోనే ఇలా ఆయిల్ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి. డెఫినెట్గా రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. అది కూడా మన సరౌండింగ్స్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఆయిల్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూడండి. మనకు ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే గుంటగలకర ఆకు అండి. ఈ ఆకుతో మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. గ్రే హెయిర్ అనేది రాకుండా ఉంటుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అలాగే హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. ఈ మొక్క వచ్చేసి మనకి ఎక్కువగా పొలాల గట్టు మీద అయితే దొరుకుతుంది. ఇంకా వాటర్ స్టోరేజ్ అయితే ఎక్కువగా ఎక్కడ ఉంటుందో అలాంటి ప్లేస్లలో ఈ మొక్క అయితే ఎక్కువగా ఉంటుందండి. మనం ఈ మొక్కను ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే చిన్న ఫ్లవర్ ఉంటుందండి వైట్గా. సో ఈ ఫ్లవర్ చూసైనా మనం ఈ మొక్కను అయితే ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇంటి దగ్గర కూడా ఈ మొక్కను ఈజీగా పెంచుకోవచ్చు. అది కూడా ఎలాగో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మిస్ కాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు వీడియో అయితే మిస్ అవ్వకుండా ఉంటుంది. నేను ఈ ఆకుతోని ఇంకా కరివేపాకు, మాందార పువ్వులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి నేనైతే కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. ఇది కూడా ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ నెంబర్ 1 తీసుకున్నాను. చాలామంది ఏంటంటే పారాషూట్ ఆయిల్ యూజ్ చేస్తారు. ఆల్రెడీ అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా. అది కాకుండా ఇలా తీసుకోండి. అది కూడా నెంబర్ 1 క్వాలిటీ తీసుకోండి. ఫ్రెష్గా తయారు చేసిన కొబ్బరి నుండి వచ్చే ఆయిలే తీసుకోండి. పుచ్చిపోయిన వాటితో కూడా ఆయిల్ తీస్తారు. సో అది కాకుండా నెంబర్ 1 క్వాలిటీ తీసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత దీనిలోకి మెంతులు, ఇంకా మాందార పువ్వులు, కరివేపాకు, అలాగే ఇందాక చెప్పాను కదా గుంటగలగర ఆకు కూడా వేసుకొని ఆయిల్ అనేది మంచిగా మసల పెట్టుకోండి. ఒక్కసారి మీరు ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసి చూడండి. డెఫినెట్గా రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. మనం ఈ గుంటగలగర ఆకు పెట్టడం వల్ల ఏంటంటే గ్రే హెయిర్ కూడా మనకి బ్లాక్ హెయిర్గా టర్న్ అవుతుందండి. 100% అని కాదు, బట్ ఎంతో కొంత అయితే చాలా చేంజ్ అయితే అవుతుంది. ఇంకా కొత్తగా వచ్చే గ్రే హెయిర్ అనేది రాకుండా కూడా ఉంటుంది. అందుకోసమే ఈ ఆకు వేసుకోండి. అలాగే ఈ ఆకు వేసుకోవడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. మధ్య మధ్యలో అంతా ఒకసారి ఇలా కలుపుతూ ఉండండి. ఒకసారి మీరే చూడండి, కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. మినిమం మనం ఇలా ఒక 15 to 20 మినిట్స్ వరకు అయితే ఆయిల్ వేడి చేసుకోవాలి. మనకు ఆయిల్ అనేది ఎక్కువ ఏం ఆవిరైపోదన్నమాట. క్వాంటిటీ మనం ఎంత తీసుకుంటున్నామో దగ్గరలో అంతే క్వాంటిటీ ఆయిల్ అలాగే ఉంటుంది. ఆయిల్లో మంచిగా ఈ ఆకులన్నీ ఇలా చేసుకున్న తర్వాత మొత్తం చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ ఆకులను మంచిగా ఇలా ప్రెస్ చేస్తూ ఆయిల్ అంతా తీసుకోండి. ఆ తర్వాత ఇలా ఒక బాటిల్లో వేసి ఆయిల్ అనేది స్టోర్ చేసుకోండి. వీక్లీ 2 or 3 అయితే ఈ ఆయిల్ పెట్టుకోండి. డెఫినెట్గా రిజల్ట్ అనేది తెలుస్తుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.